ఎరువులు కృత్రిమ కొరత సృష్టిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు హెచ్చరించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కలెక్టర్ రాహుల్ రాజు ఆకస్మికంగా పర్యటించారు. స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువుల విక్రయాల షాపును ఆయన సందర్శించి ఎరువుల నిల్వలు పలు రికార్డులను తనిఖీ చేశారు. రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించారు. మందుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్ తనిఖీ చేశారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని, వ్యాధుల నివారణకు వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందుతోందని, అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ రాహుల్ రాజు సందర్శించారు. పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్ వారి విద్య సామర్థ్యాన్ని పరిశీలించారు. హాజరు శాతాన్ని పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ప్రతిరోజు విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యే విధంగా తల్లిదండ్రులు చొరవ చూపాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య, నాణ్యమైన భోజనం అందిస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. 100% ఉత్తీర్ణతను లక్ష్యంగా విద్యాబోధన చేపడుతున్నామని, తమ పిల్లలు ప్రతిరోజు పాఠశాలకు వచ్చే విధంగా తల్లిదండ్రులు చొరవ చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజు, ఆర్డీఓ జిఎందర్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి ఝాన్సీ, సొసైటీ చైర్మన్ అంతారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చూస్తూ కూడా విస్తృతంగా పడుతూ ఉన్నాయి. సో వర్షాలు అధికంగా పడినప్పుడు ఒక ఛాన్స్ ఏముంటుందంటే కూడా మనకి డెంగ్యూ కానివ్వండి, మలేరియా కానివ్వండి, టైఫాయిడ్ కానివ్వండి, సో ఇటువంటి డిసీజెస్ అంతా కూడా వ్యాధులు ప్రబలే ఛాన్స్ ఉంటుంది. సో అట్లా ఉండకుండా ఉండాలనేసి అంటే కంపల్సరీగా మన చుట్టుపక్కల పరిసరాలంతా కూడా శుభ్రంగా పెట్టుకోవాలా. ఎక్కడ కూడా నీళ్లు నిల్వ ఉంచకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక వారం పాటు అంటే వర్షం పడేసి ఆగిపోయినాక ఒక వారం పాటు నీళ్ళు నిల్వ ఉన్నాయంటే ఆ నిల్వ ఉన్న నీళ్ళల్లో మనకి మలేరియా దోమలు కానివ్వండి, డెంగ్యూ దోమలు కానివ్వండి, గుడ్లు బట్టి సో ఆ డెంగ్యూ మలేరియా కూడా వ్యాప్తి చెందే ఛాన్స్ ఉంటుంది. సో కంపల్సరీగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే మన పరిసరాలలో ఎక్కడ కూడా నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవడం. ఎస్పెషల్లీ చాలా ప్లేస్లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం, టైర్లను వాళ్ళ ఇంటి పైకప్పు మీద ఏమైనా పాలిథిన్ షీట్లకి వాటి మీద కప్పడం, దాని మీద టైర్ బరువుగా పెట్టడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఆ టైర్ లోపల నీళ్లు చేరినా కానీ అవి ఒక 1 వీక్ వరకు నిల్వ ఉంటే కూడా అందులో దోమలు గుడ్లు పెట్టి దోమలు వ్యాప్తి చెందే ఛాన్స్ ఉంటుంది. పూల కుండీలలో ఒక్కొక్కసారి నీళ్లు సరిగ్గా ఇంకకపోతే అక్కడ కూడా దోమలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాడని ఎయిర్ కూలర్లు బయట పెట్టేస్తే అందులో కూడా నీళ్ళు నిల్వ ఉండి దోమలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రైవేట్ డీలర్స్లో కూడా అన్ని సెంటర్స్ కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో ఎక్కడ కూడా మనకి ప్రాబ్లం కాకుండా ఉండడానికి కూడా, సో ఆ యూరియా ఎక్కడ కూడా డైవర్ట్ కాకుండా ఉండడానికి కూడా, అది మిస్యూజ్ కాకుండా ఉండడానికి కూడా స్టాక్స్ ఎంత అవైలబుల్ ఉన్నాయి కూడా అవన్నీ కూడా వెరిఫై చేస్తూ ఉన్నారు. అదేవిధంగా స్టాక్స్ ఎంతైతే మనకి ఫిజికల్గా మనకు అవైలబుల్ ఉంటుందో ఆన్లైన్, సో ఈ పాస్ మెషిన్లో కూడా వాళ్ళు ఎంట్రీ చేస్తూ ఉండాలి. సో ఎప్పుడుకి ఫిజికల్కి ఆన్లైన్కి తేడా లేకుండా ఉంటే మనకి అయిపోతున్న కొద్దీ కూడా ప్రభుత్వం తరఫు నుంచి మనకు అలాట్మెంట్ అవుతూ ఉంటుంది, మన జిల్లాకి వస్తూ ఉంటుంది. సో అవి ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ ఫిగర్స్ కూడా మ్యాచ్ చేసుకోవాలనేసి కూడా అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా చూస్తే కూడా మన ఫిగర్స్ అన్నీ కూడా మ్యాచ్ అవుతూ ఉన్నాయి. సో ఎక్కడ కూడా మన జిల్లా వ్యాప్తంగా చూస్తే కూడా యూరియా కొరత అనేది ఎక్కడ కూడా లేదు. ఎక్కడన్నా కొద్దిగా యూరియా దగ్గరకు వచ్చింది, మనకి స్టాక్ రావడానికి 1-2 రోజులు పడుతుంది అనేసి అంటే కూడా ఆల్రెడీ